Oh my god. So hi Andy, welcome back to my YouTube channel. It's me Monica. So actually nanu choose భయపడద్దు నా మేకప్ అది ఇది చూసి ప్లీజ్ భయపడద్దు. యాక్చువల్లీ నేను ఈ వీడియో ఏంటి అని అంటే thumbnail లో చూసారు కదా, ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. సో మా తమ్ముడి మీద ప్రాంక్ ప్లాన్ చేస్తున్నాను. అగ్లీ మేకప్ ప్రాంక్స్ అనమాట. నార్మల్ గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే కనిపించే చాలా మంది చేశారు. సో ఐ థాట్ వై నాట్ ఐ కెన్ గివ్ ఇట్ అ ట్రై అని అనిపించింది. సో యా, నేనైతే యాక్చువల్లీ హస్బెండ్ మీద చేద్దాము అని అనుకున్నాను, కానీ మళ్ళీ మా హస్బెండ్ కంటే మా తమ్ముడు ఎక్కువ కొంచెం నేను ఎలా రెడీ అవుతున్నాను, ఏంటి ఏ బొట్టు పెట్టుకున్నానో అన్నీ చూస్తాడు అనమాట. నార్మల్గా అంటే బాగుందా బాగాలేదా అనేది ఎక్కువ చెప్తూ ఉంటాడు. సో నేను అనుకున్నా వాటి మీదే ప్రాంక్ చేద్దాము. సో నెక్స్ట్ లిప్స్టిక్ అనమాట. కొంచెం మనకి నీట్ గా కొంచెం ఎక్కువ కనిపించాలి అని అంటే లిప్స్టిక్ బాగా వేసుకోవాలి. పక్కెళ్ళు వీడియో రికార్డ్ చేస్తున్నాం. వీడియో మేకప్ ఫేస్ అలాగే ఉంది. ఎలా ఉంది? బానే ఉంది కదా. ఏంటి కనబడట్లేదా నీకు? బానే ఉంది కదరా. ఏటా ఫేస్? నీకు తెలీదు. నువ్వు ఒకసారి లెగ్గు, నేను కొంచెం వీడియో చేస్తున్నాను. ఎప్పుడు మన ఛానల్లో అదే మేకప్ రొటీన్ అలా చేయలేదు కదా, ఎలాగో వేరే వీడియోస్ చేస్తున్నాం కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. మేబీ వ్యూస్ మంచిగా చూడరు చెప్పి ఏటా మేకప్ ఎలా ఉంది ఒకసారి చూడు. చూడు కెమెరా, ఒకసారి కెమెరా కాదు, నీకు తెలీదు మేకప్ కోసం. ఏటే అది ఆ బొగ్గలేటి? ఒకసారి ఆగి, ఎందుకు నవ్విస్తున్నావు? నెక్స్ట్ కాజల్ అనమాట. నాకు అంటే మీరు ఒకవేళ నా వీడియోస్ నార్మల్ గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, నేను కాజల్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అండ్ ఈ కాజలే యూజ్ చేస్తాను అనమాట. ఇది 5 రూపీస్ కాజల్, ఐటెక్స్. చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నాను, ఇప్పటికి ఇదే వాడతాను. సో నెక్స్ట్ అయితే ఇది. చాలా మందికి భయపడతారు కాటికి పెట్టుకోవడానికి, నేను బాగా పెట్టుకుంటాను. నువ్వు కూడా ఇప్పుడు అలాగే ఉన్నావు, భయపడేదట్టే. చూడు ఎంత బాగుందో, నీకు అసలు కనిపిస్తుందా? వీడియో అప్లోడ్ చేస్తావు ఏంటి? మరి వీడియో ఎందుకు చేస్తాను? టైం పాసా ఏంటి? వీడియో ఎలాగున్నావు తెలుసా? ఎలా ఉన్నాను? సేమ్ కొండ మీద కోతిలాగా ఉన్నావు. ఏంటి సార్ అది? నువ్వు నవ్వించకు సాయి. ఏటక్క వీళ్ళకి ఎవరైనా వీడియో పెడతారా? వచ్చిన 100-200 వ్యూస్ కూడా రావు. నేను వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఎవరైనా బాగాలేదు అని కామెంట్ చేస్తే అప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు బాగాలేదు, ఒకసారి ఆగు. బాగాలేదు. సో గైస్ ఏంటంటే ఇప్పుడు కాజల్ పెట్టుకున్నాక చూసారా ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో మొత్తం. వావ్, చాలా బాగుంది. బ్రైట్ వేసుకున్నట్టు. లైటింగ్ కాదు, ఒకసారి చూడు. ఇప్పుడు ట్రెండ్ ఇదే. ఎలా రెడీ అవుతున్నారు తెలుసా అందరూ? ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను మేకప్ లేకుండా చూసి చూసి సడన్ గా మేకప్ వేసుకుంటే అదేదో పెద్ద పాపం లాగా చూస్తున్నావు. ఇది సడన్ గా మేకప్ కాదు, మేకప్ అంతా ముఖం మీద వేసుకున్నట్టు ఉంది. అంతేగా. నువ్వు అలాగే అండు. చూడు ఎడిటింగ్ ఎంత అవుతుందో తెలుసా? ఇప్పుడు ఈ వీడియో ఎవరు అప్లోడ్ చేయరు, నేను చేస్తాను. ఏమి తెలుస్తుందా నీకు అక్క? అసలు నార్మల్ గా రెడీ అయ్యావు? అసలు బయటకు వెళ్తాను ఇలా రాక నేను తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద చూసిన అందరూ నన్ను చూస్తారు జోకర్ లాగా, నిన్ను కాదు.
నిన్నెందుకు చూస్తారా? మరి నువ్వు ఇలాగ వెనకాల జోకర్ కూర్చుంటే అలాగే చూస్తా. ఎవరు తీసుకొస్తున్నారు ఈ జోకర్? జోకర్ ఏంట్స్ ఇది పింక్ గా కనిపించడానికి గ్లో అన్నమాట. ఇప్పుడు నైట్ టైం వెళ్ళాం అనుకో, నార్మల్ గా ఇలా గ్లో లాగా కనిపిస్తుంది. ఏంటి ఇంత పింక్ గా ఉన్నారు అన్నారు. చూస్తారు ఏటక్క ఫేస్ అసలు బుర్ర అంతా బానే ఉంది కదా, ఏటైంది ఇలాగా? ఎక్కడైనా పడిపోవా? నువ్వు అదంతా కాదు, అక్కడ నా ఇయర్ రింగ్స్ ఉంటాయి తీసుకురా. వీడియో అప్లోడ్ చేయ. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు దాకా ఏదో బాగా వస్తుంది, ఇప్పుడే ఏదో కొద్దిగా రీచ్ వస్తుంది అంత అయినా నువ్వు ఎలాంటివి పెడితే ఇంకెవరు చూడరు. ఇప్పుడు మీరు నెక్స్ట్ కొంచెం ఇంకా అంటే హైలైటర్ కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నా దగ్గర హైలైటర్ లేదు, అందుకని NYBE వాళ్ళది క్రీమ్ ఉంటది, స్ట్రోబ్ క్రీమ్. సో అది ఏంటంటే చెప్తాను, చూపిస్తాను ఆగండి. ఇలా ఉంటది, గ్లో అంటే ఇలా మెరుస్తాం అన్నమాట మనం. సో నోస్ దగ్గర మెరిసినట్టే, అందుకే ఇంకా మెరవాలని. సో నోస్ దగ్గర రాసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ చీక్ బోన్స్ ఉంటాయి కదా, నాకు లేవు బోన్స్, నార్మల్ చీక్ బోన్స్ అంటారు. బోన్స్ ఏంటి అంటే దుమ్ములేం కాదు, చీక్ బోన్స్ అంటారు. అంటే కొంచెం అందంగా ఉన్న వాళ్ళకి, కొంచెం సన్నంగా ఉంటారు కదా వాళ్ళకి బోన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. నాకు లేవు, అందుకనే నేను కొంచెం చబ్బీగా ఉంటాను కదా, నాకు లేవు. ఇవి ఏంటంటే ఇలా ఇలా అప్లై చేసేసుకొని వదిలేస్తే కొంచెం చూసారా పింకిష్ గ్లో అనేది వస్తుంది అన్నమాట. చాలా బాగుంటది ప్రోడక్ట్. మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోండి, వెరీ యూస్ఫుల్. సో అదనమాట. ఎలా ఉన్నానో నాకు ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు అందరూ నార్మల్ అందం అనమాట. నార్మల్ గా నేను ఐలైనర్ పెట్టుకోలేదు, ఐలైనర్ కూడా పెట్టుకుంటాను. ఒక నిమిషం. నువ్వేటి నేను చూస్తే వామిటింగ్ వస్తుంది నాకు. నేను పట్టించుకోవట్లేదా? ఒకసారి చూడు చూడు అసలు ఏటా కళ్ళు మీద అవేటి, బొక్కల మీద పెయింటింగ్ పెయింటింగ్ కాదు, కళ్ళు మీద ఆ పింక్ గా ఉంటే అది మేకప్ అంటారా? ఎవరు అంటారే? మేమే అంటాం, అమ్మాయిలకు తెలుసు, నీకు తెలీదు. అది పెయింటింగ్ ఉంది. నువ్వు పింక్ కలర్ పెయింట్ తెచ్చి వేసుకున్నావు మొన్న మన ఇంటికి పెయింటింగ్ వేసినప్పుడు రాసుకున్నావు కదా. పాపం ఫీల్ అయినట్టున్నారు. లేదంటే అవన్నీ ఇటు వాడుతున్నావు. పైన పెట్టేసి కింద నాకు దాసా చూసి మొక్కం ఒకసారి చూసుకో, అర్థం లేదా? నాకు బానే కనిపిస్తుంది, ఇంత బాగుంది. ఇంకా కొంచెం అంటే ఇప్పుడు పార్టీస్ కదా చూపిస్తున్నాను, పార్టీస్ కి వెళ్ళాలంటే ఇంకొంచెం లిప్స్టిక్ ఉండాలన్నమాట. నువ్వు ఇలాగ వస్తే నేను ఎక్కడ నేను తీసుకురాను. నేను రాను, నేను వీడియో కోసం చేస్తున్నాను. వీడియో కూడా ఎవరు చూడరు, ఆపు. నేను అప్లోడ్ చేసుకుంటాను. లైఫ్ సో నిజంగా కడుపులో తిప్పుతున్నాక అంత అసహ్యంగా ఉన్నావు. ఏదో తేడాగా. సో చూసారు కదా, ఇలా లిప్స్టిక్ అయితే దగ్గరికి భయపడతా. నీకు తెలీదు సాయి. ఏంటి తెలీదు? చాలా చూసిన వాళ్ళు ఎలాగుంటది తెలుసా? ఎలా ఉంటది? ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చిన దానిలా అనుకుంటారు. సో కొంచెం ఇలా హెయిర్ కూడా సెట్ చేసుకోండి. నువ్వు ఆప వీడియో. ఏమైంది? ఇంత బాగుంటే ఎవరు బాగున్నారని చెప్పారు, ఏం బాగలేదు. నువ్వు చెప్పడం ఏంటి? చూడు ఒకసారి అద్దం చూడు ఏంటి అసలు. అమ్మాయిలు చూస్తారు, అబ్బాయిలు చూడరు. దిస్ ఇస్ ఫర్ గర్ల్స్, ఓకే? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సో చూసారు కదా, ఇదన్నమాట నా అంటే ఎప్పుడైనా నేనైతే ఎప్పుడు ఇలా రెడీ అవ్వను. మరి కొంచెం రెడీ అవ్వకూడదు అంటే కొంచెం స్పెషల్ గా కనిపించాలి. చూడరు. నేను
మాట్లాడుతున్నాను కదరా, మధ్యలో వీడియో అప్లోడ్ వచ్చేస్తావేంటి? చేయక. నేను చేస్తాను. నేను వీడియో పెట్టినాను. ఏంటి ఆ ఫేస్ నువ్వు లేక అసలు ఒక్క నిమిషం ఆగు. సో నార్మల్ గా ఎప్పుడైనా స్పెషల్ గా కనిపించాలనుకుంటాం కదా, అందరికన్నా మెరిసిపోతూ. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు. జోకర్ లాగా కనబడాలంటే ఇలా రెడీ అవ్వండి. సేమ్ సార్ 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 ఏంటి సార్ అది? చూడండి, సేమ్ జోకర్ లా ఉంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను బయటికి వెళ్తే అందరూ నన్ను ఎలా చూస్తారు ఒకసారి. నేను రాను కూడా నీతో. నేను వీడియో కోసం ఎవరికి చేస్తున్నాను. నాదనే కాదు, ఎవరితో వెళ్ళినా అలాగే చూస్తారు. ముందు తీసుకెళ్ళిన వాళ్ళు నిన్నే చూస్తారు. నీకే మంచి ఫాలోయింగ్ పెరుగుతుంది. ఎవరి పిచ్చిదాన్ని వెనకెక్కించుకున్నారో అని చూస్తారు. ఏటా ముఖం ఏటా, మేకప్ ఏటా, కళ్ళ మీద ఏంటి, ఏటా సో బొగ్గల మీద ఏంటా, లిప్స్టిక్ ఏంటి. కడుపులు తిప్పారు. నేను పోతాను, నాకు ఇది వద్దు. చాలా ఓవర్ చేస్తున్నావు. అన్నయ్య నేను పోతాను అన్నయ్య. చెప్తే విన్నా వద్దు. సో నిజంగా చాలా దారుణంగా ఉన్నాను. అంతా ఎక్కువ వేసుకుంటాను కదా, నాకు నిజంగా ఎప్పుడు వేసుకోలేదు. ఆ స్మెల్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో వెళ్ళిపోయాడు పిల్లతో. సాయ్ సాయ్ ఏంటి దా అయిపోయింది, ఈ వీడియో అయిపోయింది. నేను మనం దగ్గర నెక్స్ట్ నుంచి కాదు షార్ట్ చేసేద్దామా? ఏటక్క షార్ట్ చేసేద్దామా? షార్ట్ అదే ఇందాకలా కామెడీ వీడియో అనుకున్నాం కదా, ఆ షార్ట్ చేసేద్దాం. నీకు బుర్ర పనిచేస్తుందా? ఏటి రెడీ అవడం, నేను రెడీ అవడం అండి ఎవడంటాడు నీకు? మళ్ళీ స్పెషల్ గా రెడీ అవ్వాలా ఆ షార్ట్ కోసం? ఇలా చేస్తే అయిపోద్ది. ఏటా ఫేస్, నీకు బుర్ర ఏం పనిచేస్తుంది అసలు? ఇంత బాగుంది డింపుల్. సేమ్ ఒక సినిమా బ్రహ్మానందం ఒక సినిమాలో పెయింటింగ్ వేస్తాడు. డి సినిమాలో పెయింటింగ్ వేస్తాడు. ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు? సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాదు, మా అక్కని పక్క పక్కన అయితే కరెక్ట్. షార్ట్ చేసేద్దామా? అందాక అనుకున్నాం కదా కామెడీది. నువ్వు లెగి ఫస్ట్ అక్కడి నుంచి అర్జెంట్ గా. నిజంగా కడుపులు తిప్పుతుంది అక్క. వెళ్ళిపోతావేంట్రా మాట్లాడితే? ఏటా మొక్క దగ్గర నుంచి చూస్తారా? నిజంగా ఎంత ఇన్సల్ట్ చేస్తున్నావు తెలుసా? అలా రెడీ అవుతా అలాగే మాట్లాడుతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి మంచిగా గ్లో తెప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ యూజ్ చేసి గ్లో తెప్పించుకోండి. అసలు చూడండి ఎంత వైట్ గా కనిపిస్తారు తెలుసా? అండ్ ఆ వైట్ మధ్యలో పింక్ పింక్ గా సో బ్యూటిఫుల్. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో. ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల మొత్తం చెప్పాల్సింది కూడా మర్చిపోతున్నా. ఓకే, చూసుకొని అంత బాగా చెప్తున్నావు. అంటే చూడండి దరిద్రంగా ఉన్నావు. ఓవర్ యాక్షన్ చేయకు. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా మేకప్ వీడియోస్ మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఎవరు కామెంట్ చేయరు. ఇలాంటి మేకప్ వీడియోస్ నువ్వు పెట్టమని ఎవరు అడగరు. ఇదే నువ్వు అప్లోడ్ చేసినా సరే ఎవరు చూడరు. ఎందుకే నవ్వుతున్నావు? నీ మొహం చూస్తే నవ్వొస్తుంది. నాకు వాంతి వస్తుంది. పోనేరా దగ్గరికి రా, దగ్గరికి రా ఒకసారి. సో నేను కూడా మా తమ్ముడు దూరంగా వెళ్ళిపోతున్నా. మెల్ల దగ్గర నుంచి చూస్తున్నా వాంతి వస్తుంది. నాకు మేకప్స్ వామిటింగ్ వస్తుందండి.
ఓ బై ద వే పాన్స్ పౌడర్ ఒకటి రాసుకోండి మర్చిపోయాను. పాన్స్ పౌడర్ రాసుకోవచ్చు. మా తమ్ముడు ఫేవరెట్ అన్నమాట పాన్స్ పౌడర్. వీడియో ఆపుదాం. సో దిస్ ఇస్ అ ప్రాంక్. పప్పు లాంటి అబ్బాయి శుద్ధ పప్పు చిన్నారి. అసలు నేను ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యానా? అవ్వలేదు, అందుకే చూస్తున్నాను ఎందుకు ఎలాగున్నా. నువ్వు నమ్మేసావు కదా? నమ్మేసా, ఇలాగే బాగున్నా. కరెక్ట్ సరిపోయింది మొఖం సేమ్. అప్పుడు ఈ మధ్యకాలంలో నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఎప్పుడైనా ఒకసారి సరదాగా జోకర్ని చూస్తే బాగున్నా, జోకర్ని చూస్తే బాగున్నా. ఈ రోజు మా ఇంట్లోనే ప్రత్యక్షమైంది. మా అక్క అన్ని ఇలా ఇన్నోవేటివ్ థాట్స్ చాలా బాగా. ఇన్నోవేటివ్ కాదు, నార్మల్ గా యూట్యూబ్ లో చూసాను, చాలా మంది చేశారు అనమాట. సో మనకి ఒక బకరా ఉండాలి కదా, చేద్దామని చేశాను. సో ఇంతలాగా ఉంటది జోకర్, సేమ్ జోకర్ లో ఉంది కదా. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఖచ్చితంగా ఇలాంటి కాంటెంట్ తో వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నేను అర్జెంట్ గా వెళ్ళి మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.